హాయ్ గాయ్స్, ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నాకే సరిగ్గా తెలియదు, ఏదో చెప్తా. మీకు తెలియకపోతే చూడండి, తెలిస్తే మీరు నాకు చెప్పండి. ఇప్పటికే సడన్గా వీడియో స్టార్ట్ చేద్దామని సడన్గా అనుకున్నా, కానీ అప్పటికే మా వైఫ్ కర్రీ స్టార్ట్ చేసేసింది. ఇప్పటికైనా ఏం పోలేదని చెప్పి ఎట్లాగో తగినంతనే వేసుకుంది అన్నిట్లా కాబట్టి ఏమేమి వేసిందో నాకు కూడా తెలియదు. మీకేమో తెలిస్తే చెప్పండి. వేసేసిన. ఇది ఒకటి పులుసు, ఒకటి కర్రీ. ఒకటేసారి రెండులా చేయడం మా వైఫ్ చిట్టి కాదు, కానీ అయినా ట్రై చేస్తుంది. ఇది అల్లం. అల్లమేనా? అల్లమే. అయ్యో, ఇది ఎట్లనో ఉంది. ఎట్లనో అనిపిస్తుంది. అదే తినేటప్పుడు ఏమనిపించదు, కానీ ఇట్లా కూర్చుంటేనే ఏదో పడింది అనిపిస్తుంది. ఏం చేద్దాం, చుక్క పడ్డది. ఏం చేస్తున్నావు? నేను వేసిన స్కూల్లో చెప్తే మా వైఫ్ నవ్వింది. కూడా పక్కన ఉంటే పిల్లం పని చెప్పడం కామన్, చెప్తూనే ఉంటుంది. వినకపోతే అదే డెక్షతో కొడుతుంది. కలుపుతాను. ఇప్పుడు ఏం చేద్దాం? హెల్ప్ చేస్తాను. చెప్పండి, కామెంట్ చేయండి, క్వశ్చన్ అడగండి, ఆన్సర్ చెప్తాం. కూడా అన్నప్పుడు పెళ్ళానికి హెల్ప్ చేయాలి. కూర ఎండిపోద్దు. పెళ్ళాం అన్నప్పుడు మొగనే తింటా. సారీ, మాడిపోవద్దు. కలపాలి. సృష్టి ధర్మం. నాకు ఇక మీకు తప్పదు. ఇవన్నీ నేను స్టార్ట్ చేసిన ఇప్పుడు ఇట్లా. ఇక మీరు వినాలి. వినకుంటే నోటిఫికేషన్లు వచ్చేదాకా నేను పంపుతూనే ఉంటాను. కలిపేసి ఇది కలపాలి, అది కలపాలి. స్టార్టింగ్ నుంచి చేసేది ఆడా ఉంటా, ఈడా ఉంటా అనే దాని ఇన్నర్ ఫీలింగ్. అది కారం వేసుకోవాలి. ఇంత వేసుకోవాలో నాకు తెలియదు. దాంట్లో వేసుకున్నప్పుడు ఇది వేయకపోతే ఇది హాట్ అవుతుంది. అదే ఇది కూడా 2 స్పూన్స్ వేయాలి. అది ఆ కూర, ఇది ఈ కూర. నిజాయితీగా అంత సమాన హక్కులు పాటించాలి. అది కలిపినప్పుడు ఇది కూడా కలపాలి. కాకపోతే ఒకటే స్పూన్ ఇంకొన్నాయి. నన్ను కలుపుతా వెయిట్ చేసి ఒకటే వాడుతుంది. నేను చెప్పిన ఇంకో స్పూన్ నేను చేసిన అంటే పెంట్ అయితే స్పూన్ వాడుతుంది అని చెప్పిన. రెండు సేమ్ ప్రాసెస్. సరే మా అని చెప్పి వెయిట్ చేస్తుంది అడేక్ష. అదేంది ఈ కడాయిలో తిప్పేసినాం. ఈ కడాయి ఇంకా హట్ అవుతున్నట్టున్నది, సౌండ్ వస్తుంది. ఇది గ్రేవీ అంట. చెప్పేనా అప్పటికే కలుపు జర అలుగుతుంది. మళ్ళీ చింతపండు పిసుకాలంట. సరేలే, ఎందుకు చింతపండు ఇటు చెప్పింది. పండు వేసుకోమన్నది. సరే వేసుకుందాం. దాంట్లోనే వేసుకోవాలా? చింతపండే కదా, వేసుకేద్దాం. నేనేమనుకున్నా, ఇది కడిగినాక చింతపండు పక్కకు పెట్టి నీళ్ళు పడేయాలేమో. తర్వాత నాకు నిజం తెలిసింది. ఇంకేం కనిపిస్తలేదు. ఆ రసమే చింతపండు రసం అని నేను పడేద్దాం అనుకో. ఇది పండు చింతపండు పడేసి ఉంటే రక్త చరిత్ర. నేను ఇట్లా అడిగినాక ఇట్లా మైల వస్తుంది. ఎందుకు మైల మొత్తం తీసేయాలి. రామ్ గోపాల్ వర్మ హట్ అవుతాడని చెప్పి నేను చింతపండు విసికిన. పడేస్తున్నా నీళ్ళు ఇవి బాగా విసికిన. అది చింతపండు అనిపిస్తలేదు వీడియోలో. ఏ రసం కాదు ఇది, లేకపోతే నేను తీసుకున్న టబ్బు చిన్న. నాకంటే చింతపండు ఎక్కువ. అది చచ్చిపోయే వరకు విసుకాలి. మొత్తం కలర్ చేంజ్ కావాలి, వాటర్ అప్పటి వరకు విసుకాలి. విసుకుతూనే మసాలా వేసేటప్పుడు నాకు చెప్పు, నేను వీడియో చూసుకొని తర్వాత చేసుకుంటాను. లేనప్పుడు సరే అయిపోయింది. నువ్వు అలిగి ఎప్పుడైనా ఇంటికి పోతావు కదా, నేను చేసుకోవాలి. మసాలా వేసేసింది. 2 రోజులు నేను చేసుకుంటా. 3 రోజులు మసాలా. సో ఆల్ మసాలా వేసేసి ఇప్పుడు దీన్ని కూడా కలపాలి. అది కలిపినాం. తగినంత పసుపు వేసుకోవాలి. అది పసుపు కాదు, మసాలా. అది మసాలా, అది అంతే. ఇక 7 కత్తం తాతం చెరడింబాక వీడి వంత వచ్చేసింది. మొత్తం కలిసిపోయినాడు. అప్పటి నుంచి వాడిని కలిపినావు, నన్ను కలపలే అని చెప్పి బాగా హట్ అయింది కడాయి. ఈడు కలిపేసిన దీన్ని కూడా మళ్ళీ నా చింతపండు తీసుకోవడం ఇంకా కాలి. అయిపోయింది.
అరే మేము బాగా రే ఇవి బలి ఇవి ఇవి యాక్చువల్లీ టీం వర్క్ ముందు, తర్వాత ఇట్లా కోసేటప్పుడు గొడవ పడ్డాయి, అయిపోతాయి. అందుకే విడిపోయారు ముగ్గురు. చూద్దాం, మిమ్మల్ని బలి చేయకుండా ఈరోజు ఈడు వదలండి రే. ఈడు ఈడు గొడవ పడ్డాడు. మీరు ఫస్ట్ పోయేది కడాయిలకి, పోదాం, తర్వాత పోదాం, పోయేది పోదాం, నా పోదాం. కడుపులకి. ఇప్పుడు అందులో ఇక మనం పోదాం, తగినంత సరే, చేపలు అది వేసుకో. మీరు చూసుకోరు, ఇక నాకు సంబంధం లేదు. ఒకటి, రెండో, వేసిన మూడో, రెండోది, నాలుగో, మూడు, ఐదు, ఆరు. 4, 5, నాకేం తెలుసు, చేసేది నువ్వు తినేది నేను. 6 అందుకే అడుగుతాను. సరిపోయి. అమ్మో, పిల్లలందరూ మొగులని అన్ని అడిగి ఎత్తే ఎంత బాగుంటుంది. ఈ డేక్షల వేసినప్పుడు మళ్ళీ కూరగాయల మాత్రం ఆ వెచ్చదాలా ఈ వెచ్చదాలా టైం అంటారు. ఉంది, ఇదేమో కలిపే టైం ఉడితలేదు. ఏది కలిపిన ఏయ్ కలుపు, నెక్స్ట్ అదే ఇవ్వాలి. కలుపు దీని తల్లి కలుపు. కాల్ కాల్ మసాలాలు మొత్తం అతుక్కోవాలి, కలుపు. ఫోన్ వచ్చింది. ఇంకా బిజీ టైంలో ఒక కాల్ వచ్చింది. ఇక మా మమ్మీ డాడీ ఎప్పుడో గోడ ఎక్కి చెప్పడం మర్చిపోయాను, మా మమ్మీ డాడీ. నేను చిన్న ఉన్నప్పుడే మా మమ్మీ గోడ ఎక్కింది, రీసెంట్గా మా డాడీ గోడ ఎక్కింది. పాపం నా కోసం చేస్తూనే ఉంటుంది మా బేబీ. నేనంటే మా సిస్టర్ మా బేబీకి వంటలతో చంపెత్తున్నాను ప్రేమగా. తింటేనే నేను కొంచెమే తిందాం అనుకుంటా, కానీ మంచిగా చేస్తుంది, ఎక్కువ తినేస్తా. నా ఆకారం బిఫోర్ ఆఫ్టర్ నేను చూపిస్తా. బిఫోర్ మ్యారేజ్ నేను ఎట్లున్నా, ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లా అయినా మంచిగా చేస్తుంది. నేను కొంచెమే తిందాం అనుకొని కొంచెం వేసుకుంటా, అది కొంచెం కాస్త ఎక్కువ అయిపోతుంది. కథ ఈ కడాయికి కూడా పండగ వేసేసింది, ముక్కలు కలిపేయాలి. అయ్యయ్యో, ఈ డేక్షకి ఎక్కువ ముక్కలు వేసాం, ఇప్పుడు అది హట్ కాదుగా. ఏం కాదు, హట్ కాదులే. నేను పబ్జి ఆడేటప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్లో బాగా వేస్తుండే, ఇప్పుడు వస్తలేవు, గుర్తుకొస్తలేవు సరిగ్గా. ఇప్పుడు సింగిల్ మీనింగ్ మాట్లాడితే కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్ వల్ల అన్ని డబుల్ మీనింగ్లు అయిపోయినాయి. ఏం చేద్దాం, మాట్లాడలేకపోతుంది. జోకులు కాస్త సీరియస్ అయిపోయినాయి. షట్, కలిపేసుకుంటూ కలుపుదాం కలుపుదాం, మసాలాలు కలిసేదా కలుపుదాం, కలపాలి. మీ ఒంట్లో శక్తి ఉండాలి, నరాల్లో వంట చేయాలని తాపత్రయం ఉండాలి. ఇదిగో అగో, అది నేనే వెండి నా సిద్ధపడిన దాకా వేసేసి. నా కష్టం చేపల్లో కలిసి, ఆ చేపల తర్వాత నాకు కడపలా కలుస్తుంది. సో మనం కష్టం చేయాలి, తప్పదు. ఆ డేక్ష ఇన్నర్ ఫీలింగ్ ఎట్లుంటుందో ఏమో, కింద మంట పెట్టి పైన నన్ను బాగా వాడుతున్నారు. వావి పుట్టింది అందుకే. సారీ, క్రియేట్ చేసినాం. సో ఆల్ మై ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే తినాలి, తినడం ఆరోగ్యానికి మంచిది. తాగడం ఆరోగ్యానికి హానికరం. సో మనం ఎట్లైనా చెడు చేయం, మనం ఎవరికైనా మంచిగా చేస్తాం. అయితే ఏం చేయాలంటే, చేపలు హెల్త్కి మంచిది, మందు ఏమో హెల్త్కి కరెక్ట్ కాదు. సో ఏం చేయాలంటే మందుతో పాటు ఇది చేయాలి, మంచి అనేది చెడుని కొట్టేస్తుంది. సో తాగేటప్పుడు చేపని స్టఫ్గా పెట్టుకుంటే తప్పేం లేదు. సో మంచిది, మందు మంచిదే. అట్లా అని చెప్పి మందు బాబులు నా మీ దగ్గర కండి, నేను మంచిదనే చెప్తున్నా. ఎస్ అమ్మా, ఇది అయిపోతే జర కడుపులో వేసుకుందామంటే అయితలేదు. చూద్దాం ఎప్పటివరకు అవుతుంది. మ్యాజిక్ ట్రిక్ ఉంటే బాగుంది, ఫిష్ ఎంత కారం అయిపోతే బాగుండాలి. చికెన్, మటన్, ఫిష్ అన్నీ బలి చేస్తుంది. ఇందాక మీ ఇంట్లో స్పెషల్ అయింది కామెంట్ చేయండి. ఎస్ చేయాలి, నేను టార్చర్ పెడతాను, మీ అందరినీ టార్చర్ పెడతాను. ఇది నా ఫస్ట్ వీడియోకి నేను ఇంత టార్చర్ పెడుతున్నా అంటే ముందు రాబోతున్న వీడియోలు అది మీ ఊహకే వదిలేస్తుంది.
చూసుకుందాం మీరు కూడా చేయండి. నేను చేసినా ఇప్పటికీ వీడియోస్ పెట్టుంటే మంచిగా మీకు తెలుస్తుండే, కానీ నేను వీడియో పెట్టలే అంటే నాకు రాదు, ఇప్పుడు కూడా రాదు. ఏదో ట్రై చేస్తున్నా. నచ్చితే మెచ్చుకోండి, నచ్చకపోతే తిట్టండి. మరి ఈ రెండు అట్లా ఏదో ఒకటి అయితే చేయండి. ఎస్, ఇంకో విషయం చెప్పాను, ఇట్లా కట్ చేసి కూడా వాటర్ ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే మళ్ళీ ఈత కొడతాయి. ఎందుకంటే చేపలు నీళ్ళల్లో ఉంటాయి కదా. ఎస్, అవి స్విమ్ చేస్తాయి. ఇప్పుడు చచ్చిపోయినాయి కాబట్టి చేయవు, అదే బతుకుంటే చేస్తుండే. ఎస్ చేస్తారు, బరాబర్ చేస్తారు. మన కాళ్ళునే నడుస్తున్నాం, వాటికి ఈత కొడుతున్నాయి. ఆ కార్నర్లో ఉండే ముక్కలు నైట్కి స్వాహా చేస్తాం. ఏమేమో చేస్తుంది మా బేబీ. కలిపేసి ఇందాక మీరు వాటు అండ్ కూలీ ఈ మూవీ చూస్తే ఏది నచ్చిందో చెప్పండి. నాకైతే వాటు నచ్చింది. కూలీలో నాగార్జునకి 65 years అంట, యంగ్ ఉన్నాడు. మనమేమో 30 years 35 yearsకే పొట్ట బట్ట వేసుకొని తిరుగుతున్నాం రోడ్ల మీద. ఎట్లా మెయింటైన్ చేస్తారు అయ్యా? వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, ఏడికైనా పోగలుగుతారు. మన పేదోడు కూడా ఎక్కడికైనా పో, కళ్ళు మూసుకొని అదే ఊహించుకుంటే అదే ఇమాజినేషన్ అంట, అది ఫ్రీ. రితిక్ రోషన్ కూడా 52 years. ఏంటది? ఆ ఏజ్కి ఆ బాడీ మెయింటైన్ చేయాలంటే కూడా గ్రేట్. సో వాళ్ళందరూ ఇవి తినలేరు, గ్రేట్. వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసుకోవడం ఏం తినొచ్చు, పొట్టబట్ట కూడా అందరు తినొచ్చు, అన్నీ తినొచ్చు. వాళ్ళకి వీళ్ళకి అంతే తేడా. మనం చూడు ఫ్రీగా గాలిగా తిరిగినా మనం లేవ కూడా పట్టించుకోడు, వాళ్ళు మనలా తిరగలుగుతారా? సో సెలబ్రిటీ, కామన్ మ్యాన్ ఇస్ అ కామన్ మ్యాన్. సో కామన్ మ్యాన్కి ఎక్కువ పవర్ ఉంటుంది. సో కాబట్టి కామన్ మ్యాన్కే ఉండడానికి ట్రై చేయండి. మనం ఎట్లా సెలబ్రిటీస్ కాదు, అది కాము కూడా. ఆ రోడ్డు మీద పోతే 100 మంది వస్తారు, మనం పోతే మనం ఎవరు పట్టించుకోడు. మనం ఉత్సాహంగా తిరగవచ్చు, మనం తిరగవచ్చు. ఎస్, మళ్ళీ ఏడుకోవచ్చు. ఈ ఎక్కువ కలిపినామంటే నాకు రాత్రి అయిపోతుంది. ఫిష్ సున్నితంగా హ్యాండిల్ చేయాలి. మంచిగా చేస్తుంది, కానీ తిడుతుంది కూడా అట్లా. అదే మనం ఏదైనా కావాలి అని అడిగితే ఇంట్లో వాళ్ళు చేసేస్తారు. కిచెన్లో జిలేబీ. మేము చాలా పేదోళ్ళం. నేను కిచెన్లో జిలేబీలు పెట్టుకున్నా. ఎస్, యాక్చువల్లీ పెట్టి మర్చిపోయాను, తీయలే. ఇది నా బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు నేను చేసుకోవాలి. చూద్దాం. ఇది నా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నా. అన్నీ కట్ చేసుకున్నా, బక్కగా వేయమంటే అయితలేదు. అయిపోతుంది. ఎంతసేపు వెయిట్ చేయాలరా ఆయన? జల్దీగా కడపలు వేసుకోవాలా. చూపిస్తావు దీనికి? అయిపోయింది. స్కిప్ చేసి ఓ షట్, అట్లా పట్టుకుంటే కాలిపోతుంది. సో అట్లా పట్టుకోద్దని చెప్పి నేను ఎగ్జాంపుల్ చూపించిన అంతే. నాకు తెలియక కాదు, తెలుసు, నాకు అన్నీ తెలుసు. జర లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి జర షేర్ చేయి మామ. జర వీడియోస్కి వ్యూస్ రావాలి.